హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆజ్ డాక్టర్ సిరీస్లో కొందరు పేషెంట్స్ అడిగిన డౌట్స్ కానీ క్వశ్చన్స్ మనం దానికి ఆన్సర్ తెలుసుకుందాం. అడిగిన క్వశ్చన్ సార్, నాకు సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది, 4 mm. ఇక్కడ తన సైజ్ మెన్షన్ చేసింది 4 mm ఉంది సార్, ఏం చేయాలి సర్జరీ లేకుండా? సో 4 mm ఇది సెంటీమీటర్ కాదు, 4 mm అంటే చాలా చాలా చిన్నది. అంటే ఈవెన్ మనం బటానా ఎత్తు కన్నా లేకుంటే రైస్ దానికన్నా చిన్న సైజు కాబట్టి మీరు దీనికి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి, చూడండి అదేమైనా సైజ్ పెరుగుతుందా, మీకు దీంతో ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయా, ఇవి చూస్తే మీరు ఫాలోఅప్లో ఉండి చూడండి. సో ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఎలాంటి సర్జరీ కానీ అలాంటి అవసరం ఉండదు ఈ స్టేజ్లో. ఇంకొక పేషెంట్ అడిగింది ఏంటి సార్, నాకు 9 cm గడ్డ గర్భాశయ లోపల ఉంది అన్నారు, గర్భాశయ తీయించాలి అన్నారు, నా ఏజ్ 27. సో 9 cm అంటే కొద్ది పెద్ద సైజు గడ్డ, కానీ ఇక్కడ మీ ఏజ్ 27 కాబట్టి కొద్దిగా ఇంకా అంటే కొన్ని డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే మీరు మ్యారీడా, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ కంప్లీటెడా, ఇంకా కిడ్స్కి ఏమైనా చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. గర్భాశయ తీయించుకోవాలి 9 cm కంటే. ఒకవేళ మీరు మ్యారీడ్ కాలేదు, లేకుంటే పిల్లలు లేరు, పిల్లలు కావాలనుకుంటున్నారు, అలాంటి టైంలో మనం యూట్రస్ తీసుకోవడం అది ఒక అంటే కరెక్ట్ డెసిషన్ కాకపోవచ్చు. దానికి వేరే ఈ గడ్డకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అదర్ ఆప్షన్స్ లైక్ మైమెక్టామీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఎంబులైజేషన్, ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ కూడా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో కొద్దిగా డీటెయిల్స్గా అంటే ఈ పర్టికులర్ కేసులో, మీ కేసులో కొద్దిగా డీటెయిల్గా హిస్టరీ కానీ కొన్ని క్వశ్చన్స్ తోటి మనం దీనికి ఒక ప్రాబ్లం సర్జరీ అంటే గర్భాశయ తీసే ఇది ఒకటే ఆప్షన్ కాదు, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. ఐ హోప్ నేను మీకు మీ ఆన్సర్ ఇవ్వగలను. ఇంకా మీకు ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ ఉంటే మీ పర్టికులర్ కింద కమెంట్లో రాసి ఇవ్వండి. నేను ఐ విల్ బీ హ్యాపీ టు రీడ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి.